హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం దేవుడు మనతోటి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి అనే మాట 24లో ఉంది, 25లో కూడా ఉంది. చూడండి, దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చి. 25లో కూడా దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును. చూస్తున్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని చూసే దేవుడు, మనల్ని కనికరించే దేవుడు. అవునా కాదా? హల్లెలూయా. చూసే దేవుడా కాదా? మన వైపు చూసే దేవుడా కాదా? మన వైపు చూస్తున్నాడా లేదా? నా వైపు చూస్తున్నాడా అన్నాడు. చేతులు ఎత్తండి, గట్టిగా స్తోత్రాలు చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు మనల్ని చూస్తున్నాడు. బైబిల్లో కొంతమందిని ఎలా ఏ విధంగా చూశాడు, ఏ విధంగా ఆశీర్వదించాడు, ఎలా చూశాడు మనం నేర్చుకుందాం, తెలుసుకుందాం ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మానవులు భూమి మీద విస్తరిస్తున్న ఆ కాలంలో అక్రమం విస్తరించి మానవులందరూ చెడిపోతున్న ఆ సమయంలో, ఆ కాలంలో నోవాహుని చూశాడు దేవుడు. జాగ్రత్తగా వినండి, ఎవరిని ఎలా చూశాడు, మనల్ని ఎలా చూడబోతున్నాడు అనేది ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నోవాహును చూశాడు. నోవాహు నీతిమంతుడని చూసి తెలుసుకున్నాడు. నోవాహును బట్టి ఆ కుటుంబీకుల్ని ఏం చేశాడు? నోవాహును బట్టి కుటుంబీకుల్ని ఏం చేశాడు? ఓడలో ప్రవేశింపజేసి రక్షించాడు. ఆ కుటుంబం వరకే రక్షించాడు. అవునా కాదా? ఇంకేమైనా రక్షించాడా? చూడండి, ఈ భూమి అంతా పాపాలతో నిండిపోతే, శాపాలతో నిండిపోతే, ఆ కాలమంతా అక్రమంగా అక్రమ దీంట్లో ఎలా అక్రమం విస్తరించిపోయింది ఆ రోజుల్లో. ఆ విస్తరించిపోవటం వల్ల మరీ పాప పరిస్థితికి వచ్చేసింది. భూమి అంతా పాపంతో నిండిపోయింది. ఆ దినాల్లో జలప్రళయం సృష్టించి సర్వము నాశనం చేయాలని చూశాడు దేవుడు. ఆ రోజు నోవాహును చూసి, నోవాహు నీతిమంతుడని ఎంచి, నోవాహును బట్టి నోవాహు భార్యని, కుమారుల్ని, కోడల్ని, ఆ కుటుంబం వరకే ఆశిదిగో మీరు ఓడను సిద్ధపరచుకోండి, మిమ్మల్ని నేను రక్షిస్తాను, మీ వరకే అని చెప్పి. చూడండి, దేవుడు ప్రతిదీ చూస్తున్న దేవుడు. మన వైపు కూడా చూస్తాడు. నోవాహును చూశాడు, నీతిమంతుడని ఎంచాడు. నోవాహులో ఉన్న నీతిని చూశాడు. కాబట్టే నోవాహు కుటుంబాన్ని రక్షించాడు, కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆదికాండం 6:8 చూడండి ఏమన్నా. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడైన నీతిమంతుడు గనుకనే దేవుడు యందు కృప పొందినవాడయ్యాడు. హల్లెలూయా. కృప పొందుకున్నాడు. దేవుడు మనల్ని కూడా అలా చూస్తాడు. మనల్ని చూస్తాడా లేదా? ప్రతి క్షణము మన వైపు చూస్తాడనే మాట ఎవరు మర్చిపోకూడదు. ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా మన వైపే ఉంటుంది. మనం ఏం చేస్తున్నావా అని చూస్తూ ఉంటాడు. మనం మన ఇష్టానుసారంగా జీవించకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. దేవుని ఇష్టానుసారంగా మనం జీవించాలి. దేవుని కృప పొందుకోవాలి. ఆ నీతిని ఆయన రాజ్యాన్ని మాత్రమే ఎతుకుతూ మనం బ్రతకాలి. అప్పుడే ఆయన చేత మనం రక్షింపబడతాం. మనం ఈ కాలంలో
ఈ భూమి మీద ఎంత ఇబ్బంది అలాంటి అప్పట్లాంటి ఆ జలప్రళయం వచ్చినా కూడా, ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది, కరోనాలో ఎంతమంది చచ్చిపోయారు? గొప్పలుగా చచ్చిపోయారు. అవునా? ఎంతమంది చచ్చిపోయారు కరోనాలో? ఇట్లా చూసి ఇటు చూసిన వాళ్ళు చచ్చిపోయారు. క్షణకాలంలోనే చచ్చిపోయి నేను నా చెవులారా విన్నా. ఎందుకంటే నాకు అనేక రకాల ఫోన్లు చేశారు కాబట్టి అప్పుడు నాకు ఇట్లా మా అమ్మకి మా నాన్నకి కరోనా వచ్చిందండి, హాస్పిటల్లో మాకు కొద్దిగా బెర్తలు ఇప్పిండండి అని అంటే, ఈలోపు డాక్టర్ గారికి ఫోన్ చేసి సరే పంపించంటే మరలా ఏళ్ళకి ఫోన్ చేస్తే ఒకళ్ళు లేచిపోయారు. చూడండి ఎంత ఆ కాలం ఎలా వచ్చిందో చూడండి. ఒకవేళ జలప్రళయం అన్నా తెలియకుండా అందరూ చచ్చిపోయారు. ఇది మరీ కరోనా మరీ ఘోరం. భయంగా వణుకుతా మరి జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు మన వైపు చూస్తూ ఉంటాడు, ప్రతి క్షణము చూస్తుంటాడు. ఆయన కృప పొందుకోవాలి, మనం ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ఎతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:9 చదవండి. చదవండి, అందరు తీసుకోండి, చదువు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంసారము చేయుచున్నది. హల్లెలూయా. చూడండి ఏమని రాసింది? తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంసారం లోకమంతా సంసారం చేస్తూనే ఉంటుంది. ఆయన లోకమంతా కూడా ఒక్క క్షణకాలంలో ప్రతిదీ అందరినీ చూడగల శక్తిమంతుడు ఆయన. ప్రతిదీ చూస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కరిపైన కనుదృష్టి ఉంటుంది. నన్ను చూస్తున్నాడా, ఈ గోడ పక్కన ఉన్నాడు, ఆయనకు నేను కానరానులే అనుకొని మన ఇష్టాన్ని ప్రకారంగా మనం జీవిస్తే కుదరదు. దేవుడు అంటున్నాడు కృప పొందుకోవాలి, ఆయన రాజ్యాన్ని మనం ఎతకాలి. మనం ఎప్పుడైతే ఆయన నా కళ్ళు చూస్తున్నాడు అనే ఆలోచన మనకైతే ఉంటుందో అప్పుడు మనలో భయము భక్తి ఉంటుంది. యథార్థ హృదయం గలవారమై బ్రతుకుతాం. మన ఆశలను కూడా తీరుస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా యెహోవా ఎవరిని చూశాడు? దేవుడు ఎవరిని చూశాడు? నోవాహు నీతిని చూశాడు. హల్లెలూయా. రెండవదిగా యాకోబు పరిస్థితిని చూశాడు. యాకోబు పరిస్థితిని చూశాడు. చదవండి 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 31:12 చదువు. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను చాటుచున్న పొటేళ్లన్నయు సార్లైనను పొడలైనను మత్సలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. హల్లెలూయా. సొంత మామే యాకోబు నిజానికి యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే మోసగాడే. యాకోబు అనే పేరుకే మోసగాడనే పేరు అర్థం. పేరు మోసగాడు, నిజంగానే మోసగాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేసి వాళ్ళిద్దరిని మోసం చేసి తల్లి ఆలోచన చొప్పున మేనమామ ఇంటికి వచ్చాడు. మేనమామైన లాబాను ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మనకు ఇవాళనే కాదు, మనకు ప్రత్యేకంగా మాట్లాడుతూనే ఉన్నాడు. వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా నా వైపే చూడండి, నా ఆలకించండి. హల్లెలూయా. వేరే ఆలోచనలోకి పోవద్దు. యాకోబు మేనమామైన లాబానింటికి తలదాచుకోవటానికి వచ్చాడు. తలదాచుకోవటానికి వచ్చిన తర్వాత అక్కడ ఆయనకి 2 కుమార్తెలుంటే చిన్న కుమార్తెని పెళ్లి చేసుకోవాలని ఆలోచించాడు. చెప్తే 7 సంవత్సరాలు నా దగ్గర పనిచేయండి. 7 సంవత్సరాలు చేసిన తర్వాత పెద్ద కుమార్తెని ఇచ్చాడు. ఇదేంది మామ అంటే,
పెద్దదానికి పెళ్లి కాకుండా చిన్నదానికి ఎలా చేయాలని చెప్పి మరలా 7 సంవత్సరాలు చేస్తే చిన్నదమ్మను లేయను కూడా నీకే ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా 20 సంవత్సరాలు లాబాను దగ్గర పనిచేశాడు. ఈలోపు దాదాపు ఆయన జీతాన్ని ఊరికే చేయకూడదు కదా, నీకేం కావాలని అడిగితే ఆ జీతాన్ని 10 సార్లు మార్చాడు. జీతాన్ని 10 సార్లు మార్చి ఎప్పటికప్పుడే మోసం చేస్తామన్నాడు. ఆ స్థితిని దేవుడు చూశాడు. చూసి ఏమన్నాడు ఇక్కడ, నీవెక్కడ, హల్లెలూయా, 7వ వచనం చదువు. మీ తండ్రి నన్ను మోసబుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనివ్వలేదు. 10 మార్లు మార్చినా కూడా లాబానికి హాని చేయకుండా నీతిగానే బ్రతికాడు. మొట్టమొదట మోసగాడే, కానీ దేవుడు ఎప్పుడైతే దేవుని ఆ రాజ్యాన్ని వెతకడానికి, ఇప్పుడు నీతిగా బతకడం కోసం, చేసిన మోసాన్ని కప్పుకోవడం కోసం మామ దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు దేవుడు యాకోబును చూస్తూ ఉన్నాడు. యాకోబు పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. చూసి 10 మార్లు మార్చినా కూడా లాబానికి మోసం చేయలా. కానీ చివరికి దేవుడేమని చెప్పాడు, నీవెక్కడ స్తంభం పేద నూనె పోసితువో నీ కన్నులు, 12వ వచనం చూడదు, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి ఎలాగనగా లాభాన్ని నీకు చేయుచున్నది యావత్తును చూచితిని. హల్లెలూయా. చివరికి దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూడండి. ఏదైతే కోరుకుంటున్నాడో యాకోబు, మచ్చలు సార్లో ఉండవి నావవుతివి, మిగతాయి నీ అవుతాయి అని చెప్పి ఎప్పుడైతే సపరేట్గా ఇది నా జీతం అని చెప్పి యాకోబు లాబానుకు చెప్పాడో అవే ఎక్కువ వస్తూ ఉన్నాయంట. సార్లు ఉన్నాయి, మచ్చలుండే, అవి నాయి, మిగతాయి నీయి అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో అవి ఎక్కువ పుడతా ఉండయి. అవన్నీ కూడా యాకోబు విస్తారముగా వచ్చినాయంట. చూడండి తర్వాత, నీవెక్కడ స్తంభం మీద నూనె పోస్తూ ఎక్కడ నాకు మొక్కుబడి చేస్తూ ఆ బేతులు దేవుడు నేనే. ఇప్పుడు నీవు లేచి నీ దేశం నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశం నాకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పి దేవుడు అప్పుడు అలాగా ఆశీర్వదించి ఆయన పరిస్థితిని చూశాడు. 20 సంవత్సరాలు బానిసలాగా పనిచేశాడు. నాకేమి ఇలా 10 మార్లు శాలరీ జీతం మారుస్తానే ఉన్నాడు. నేను ఇంటికి ఏం తీసుకెళ్ళాలి, నేనేం సంపాదించానని ఆ పరిస్థితిని చూసి యాకోబుకి ఏం చేశాడు, తెలివినిచ్చాడు, ఆలోచన ఇచ్చాడు. అంతేనా? హల్లెలూయా. ఆలోచన ఇచ్చాడు యాకోబుకి. నీవు సార్లైనో మచ్చలైనో ఇవ్వండి నాయి అంటే ఆ రోజుల్లో అంట ఆ మందలంట, ఇదిగో చూడండి ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, 37లో ఉంది చూడండి. యాకోబు సినారు జంగిసాలను చెట్ల సువ్వులను తీసుకొని ఆ సువ్వులలో తెల్లసార్లు కనబడుతున్నట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిసి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిసిన సొవ్వులను మందలు త్రాగుటకు వచ్చు కాలువల్లో గాళ్లలాగలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ సొవ్వల ఎదుట సూలు కట్టి సారలైనో పొడలైనో మచ్చలైనో గల పిల్లలను ఈనెను. చూడండి, ఎన్ని కూడా సార్లో పొడలో మచ్చలున్న పిల్లలనే ఈయని అంట. దేవుడు అలాగా ఆశీర్వదించాడు. దేవుడు యాకోబు పరిస్థితిని చూశాడు. 20 సంవత్సరాలు కష్టపడ్డాడే పాపం, ఏమీ సంపాదించలేకపోయాడని చూశాడు, ఆలోచన ఇచ్చాడు, పరిస్థితిని చూశాడు, ఆశీర్వదించాడు. మరలా తిరిగి ధైర్యంగా మరలా ఇంటికి పోవటానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. ప్రతి ఒక్కరి పరిస్థితిని చూసే దేవుడు. మనం ఇబ్బందుల్లో ఉంటే వదిలిపెట్టే దేవుడా? హల్లెలూయా. మనం ఇబ్బందుల్లో ఉంటే, మన బాధల్లో ఉంటే, మన ఇరుకుల్లో ఉంటే మనల్ని చూస్తూ ఆయన వైపు చూసిన బిడ్డలు ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి ఒక్క బాధలు ఎలా తొలగించుకోవాలా అని చెప్పి మనకు ఆలోచన ఇస్తాడు.
కొంతమంది అనుకుంటారు నా బాధను తీర్చడానికి పైనుంచి ఏదో ఊడి పడితే లేకపోతే ఎవరో తీసుకొచ్చిస్తారని అనుకుంటారు. మన ద్వారానే మనకు అట్లాంటి ఆలోచన ఇచ్చి, అట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చి, అట్లాంటి మెలకువనిచ్చి మన పరిస్థితిని మార్చేస్తాడు. యాకోబు పరిస్థితిని మార్చాడా లేదా? యాకోబు పరిస్థితిని చూసి మార్చేసాడా లేదా? యాకోబు మామ కన్నా కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచేటట్లుగా చేశాడు. హల్లెలూయా. అంత సంపాదన మన ఇంటికి తీసుకొని పోయాడు. మనలో కొంతమంది అనుకుంటారు దేవుని మీద విశ్వాసం ఉంచుతారు, కానీ నా పరిస్థితి ఏంది ఇలాగే ఉంటుందే అంటాడు. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నువ్వు విశ్వాసంతో దేవుని వైపు చూస్తే నీ పరిస్థితిని మార్చి, ఇదిగో నేను నీ వైపు చూస్తున్న దేవుడిని అని చెప్పి రుజువుపరుచుకుంటాడు ఆయన. హల్లెలూయా. యాకోబు వైపు చూసిన దేవుడు నీ వైపు చూడ్డా? యాకోబు పరిస్థితిని మార్చిన దేవుడు నీ పరిస్థితిని మార్చడా? ఒకరికొకరికి ఏమన్నా ఆయన ఒకళ్ళంటే ప్రేమ, ఒకళ్ళంటే ద్వేషించే దేవుడా? కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడే. ప్రతి ఒక్కరూ ఆయనకు వ్యతిరేకంగా ఉంటే ద్వేషించి బుద్ధి చెప్పి మళ్ళీ ఆయన సన్నిధిలో నిలబెట్టుకునే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా నోవాహు నీతిని చూశాడు. రెండవదిగా యాకోబు పరిస్థితిని చూసి మార్చాడు. మూడవదిగా ఇజ్రాయేలీల బాధను చూసిన దేవుడు. హల్లెలూయా. ఇజ్రాయేలీల బాధను చూశాడు. చదవండి, నిర్గమకాండము 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువు. యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారి నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఐగుప్తు దేశంలో ఇజ్రాయిల్ అంతా, ఈ జాతిలకు చెందిన వాళ్ళంతా కూడా బానిస బ్రతుకుతున్నారు. ఇజ్రాయేల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు. హల్లెలూయా. ఇటు చూడండి, నాకల్ని చూడండి. ఇజ్రాయేలీలు అంటే ఎవరు? ఇజ్రాయేల్ ఎవరు? అయ్యో, ఏందంట చూస్తూ ఉంటారు. దేవుని సొంత బిడ్డలు ఇజ్రాయేలీలు. ఆ తర్వాత మనల్ని కూడా ప్రేమించాడు. మొట్టమొదటగా ప్రేమించింది ఇజ్రాయేలీల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలీల్ని పట్ల ఎంతో శ్రద్ధ వహించాడు. కనుకనే ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుతుంటే వాళ్ళని చూసి, వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళ మీద జాలి పడ్డాడు. ఆ బాధను చూశాడు. వాళ్ళు పడుతున్న బాధను చూశాడా? ఏ బాధ? బానిస బ్రతుకుతూ ఉంటే ఎంతో కష్టం చేపించుకుంటా ఉన్నాడు ఆ ఫరో రాజు. కష్టం చేపిస్తున్నాడు కానీ ఏమీ వాళ్ళకు ప్రయోజనం లేకుండా పోతుంది. కష్టపడుతున్నారు కానీ వాళ్ళకి ఏమీ సరైన తిండి లేక ఇబ్బందులు పడతా ఆ బాధను చూశాడు. ఆ బాధను చూసి ఏం చేశాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు? మోషేని ఏర్పాటు చేసి, మోషే, ఈ బిడ్డలందరూ నువ్వు కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వీళ్ళందరూ నడిపించని చెప్పి మోషే నాయకత్వంలో నడిపించాడు. నీ వైపు, నా వైపు, మనందరి వైపు చూస్తున్న దేవుడు, మన బాధను చూస్తే దేవుడు, మనం ఏ విధమైన బాధలో ఉండామా ఆ బాధ నుంచి విడిపించాలని చూస్తున్న దేవుడు. మనం జాగ్రత్తగా ఎప్పుడు కూడా ప్రతి క్షణము మన వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు చెప్పాల్సిన అవసరంలా నీ బాధని
ఆయనకి తెలుసు, నీ ఆలోచన తెలుసు, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలుసు, నువ్వు ఏ విధమైన బాధల్లో ఉన్నావో తెలుసు. నీ బాధలను విడిపించడానికి దేవుడు నీ వైపు చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో, ఆయన నామం పేరిట ప్రార్థన చేసుకుంటా బ్రతుకుతూ ఉంటావో, ఆ బాధల నుంచి విడిపించి సంతోషంగా నెమ్మదిగా బ్రతకటానికి ద్వారాలు తెరుస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయను? నోవాహు నీతిని చూశాడు, యాకోబు ఏంటిది పెద్దగా చెప్పండి, పరిస్థితిని చూశాడు. ఇజ్రాయేలీల బాధను చూశాడు. నాలుగవదిగా లేయా ద్వేషించబడుతూ చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం చదువు. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిసెను, రాహేలు గొడ్రాలయ్యుండెను. హల్లెలూయా. చూడండి, యాకోబు రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు, లేయాని ద్వేషిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి నుంచి యాకోబు ఏం చేశాడు? రాహేల్నే ఎక్కువగా, మొట్టమొదటి రాహేలేకి నాకు భార్య కావాలని అడిగాడు. కానీ ఈ రాహేలు లేయాల తండ్రి ఏం చేశాడు? నా పెద్ద కూతురుకు కాకుండా చిన్న కూతురుకి ఎలా ఇస్తాడంటే మొట్టమొదటి లేయానిచ్చి పెళ్లి చేశాడు. లేయా ఎవరు? లేయా ఎట్లాంటిది? హల్లెలూయా, హల్లెలూయా. చదువు 17వ వచనం చదువు, 29వ అధ్యాయం 17వ వచనం చదువు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపతియు సౌందర్యమునయ్యుండెను. హల్లెలూయా. రాహేలు రూపవతి సౌందర్యం ఉంటే మొట్టమొదటి వచ్చి రాహేల్ని నాకు ఇస్తావా మామ అంటే ఇస్తానన్నాడు. లాబాన్ ఏం చేశాడు? మోసం చేసి లేయాని ఇచ్చి పెళ్లి చేశాడు ముందుగా. లేయా ఎట్లాంటిది? జబ్బు కళ్ళ గలదు, కొంచెం రూపం తక్కువ, జబ్బు కళ్ళు గలదు, జబ్బుతో ఉన్నది. హల్లెలూయా. రాహేలేమో రూపవతి సౌందర్యం అంట. అందుకని రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు, లేయాని ద్వేషించాడు. అది దేవుడు చూశాడు. లేయాని ద్వేషించుట దేవుడిని చూసి ఏం చేశాడు? లేయాకి గర్భఫలాన్ని ఇచ్చేశాడు. రాహేల్కి ఏం చేశాడు? ఇక్కడ రాసి ఉంది కదా, చదివాం కదా మనం, గొడ్రాలై ఉండెను అని తర్వాత ఇచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు చూశాడు, ద్వేషించబట్టం చూశాడు. లేయాని ద్వేషిస్తూ ఉంటే లేయాలు ఫలించి ద్రాక్షావల్లి వలె లాగా లేయా గర్భఫలాన్ని ఉంటే బిడ్డల్ని ఇచ్చాడు. రాహేలేమో అట్లాగే ఉంది, నాకెప్పుడు బిడ్డలు పడతారా అని చెప్పి చూస్తూ ఉంది. చూడండి, మనం కూడా మన అనేక రకాల పరిస్థితులు జనాల చేత ద్వేషించబడతాం. ఈ లోక జనాల చేత ద్వేషించబడతాం. ద్వేషించబడినప్పుడే నా దేవుడు నాకు చూస్తున్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటావో, నా దేవుడు నన్ను చూస్తున్న దేవుడు అని ఎప్పుడైతే నీకు ఆ ఆలోచన కలిగి ఉంటావో, దేవుడు నిన్ను చూస్తాడు. ఆ ద్వేషాన్ని నుంచి విడిపించి నీకు విజయాన్ని ఇవ్వటానికి దేవుడు నీ వైపే చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ లేయాకి విజయాన్ని ఇచ్చిన దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడా? హల్లెలూయా. యాకోబు లేయాని ప్రేమించకుండా రాహేల్ని ప్రేమిస్తుంటే లేయాకి విజయాన్ని ఇచ్చాడు దేవుడు. కానీ రాహేల్కి ఏమైంది? అవమానం కలిగింది అక్కడ. చూడండి, దేవుడు ప్రేమిస్తే మనకి విజయం వస్తుంది. మనం దేశించిన పక్క ఎవరి ద్వారా అయితే మనం దేశించబడుతున్నామో వారికి అపజయం వస్తుంది. తర్వాత వాళ్ళని కూడా ప్రేమిస్తాడు. వాళ్ళ అపజయం అంటే ఎవరికి ఇవ్వడవు, కాబట్టి కొద్దిగా లేట్. వాళ్ళకు కూడా ప్రేమించి వాళ్ళకు కూడా ఆయన ప్రేమేంటో రుచి చూపించి మరలా వాళ్ళకు కూడా విజయాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడే. లేయాని ప్రేమించాడు, రాహేల్ని ప్రేమించాడు. కానీ యాకోబు లేయాని ద్వేషించడం వల్ల మొట్టమొదటిగా లేయా ద్వారా బిడ్డల్ని ఇచ్చాడు, లేటుగా రాహేల్కి ఇచ్చాడు బిడ్డల్ని. హల్లెలూయా.
చూడండి, ప్రతి ఒక్కరిని చూసే దేవుడు. ద్వేషం మనం అనుకుంటాం, నన్ను ద్వేషిస్తున్నారు, నన్ను హింస పెడుతున్నారు అని మనం అనుకుంటాం. మనం ద్వేషిస్తే మన దేవుడు ఊరుకుంటాడా? మనం ఊరుకునే దేవుడా? ఆ ద్వేషాన్ని నుంచి విడిపించి మనకు విజయాన్ని ఇచ్చి, ఇదిగో నేను నీకు తోడయ్యుండే దేవుడిని అని చెప్పి రుజువుపరుచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేమి నేర్చుకున్నాం? నోవాహు, హల్లెలూయా. ఇక్కడే ఉండండి, నా వైపే చూడండి. నోవాహు చెప్పండి. నోవాహు నీతిని చూశాడు దేవుడు. రెండవదిగా యాకోబు పరిస్థితిని చూశాడు. మూడవదిగా ఇజ్రాయేలీల బాధను చూశాడు. నాలుగవదిగా లేయా ద్వేషించబట్టు చూశాడు, విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లేయా ద్వేషించబట్టమే కాదు, ఇంకొకరిని చూసుకుంటే యోసేపును కూడా ద్వేషించబడ్డాడు. ఎవరు ద్వేషించారు? సొంత అన్నలే యోసేపును ద్వేషించారు. యోసేపును ద్వేషించడం, యోసేపుని దేవుడు ఏం చేశాడు? అన్నలేమో ద్వేషించి హింసల పాలు చేశారు. అన్నలు యోసేపును ద్వేషించి హింసల పాలు చేశారు. అసలు బ్రతకనే వద్దు, చంపేద్దామని చెప్పి కొందరు అనుకుంటే, ఒకడో ఇద్దరో అయ్యో మన తమ్ముడిని మనం ఎట్లా చంపుకున్నాం, వాడిని నమ్ముకున్నాంలే, వాడు ఆ రూట్ను వాళ్ళ దారిని వాడు పోతాడు, మనం అంత పాపం ఒడిగొట్టుకోవటం ఎందుకని చెప్పి వదిలేశారు. హల్లెలూయా. యోసేపు పట్ల దేవుడు ఎలా ప్లాన్ చేశాడు? దేవుడు తర్వాత హింసల పాలైతే, ఇబ్బందుల పాలైతే, ద్వేషించబడితే, అన్నలు ద్వేషించారు, ఇక వీడు మనకు అసలు పనికిరాడని చెప్పి పంపించేశారు. కానీ ఆ శ్రమల్లో ధైర్యం తెచ్చుకొని ఎలా ఉన్నాడు? దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఈ బాధల నుంచి, ఈ వేదల నుంచి నన్ను విడిపించి, నన్ను ద్వేషించినా నా అన్నలు మళ్ళీ నా దగ్గరకు వస్తారు, నాకు ఇచ్చిన దర్శనం నెరవేరుస్తాడు దేవుడు. ఏమిచ్చాడు దర్శనం? సాగిలపడి నమస్కారము చేయటము దర్శనం ఇచ్చాడు. నా అన్నలు మరలా నా దగ్గరకు వస్తాడనే, నాకు ఇచ్చిన దర్శనం నెరవేరుస్తాడనే విశ్వాసంతో ఎంత శ్రమ వచ్చినా కూడా వాటన్నిటినీ బరాయించుకుంటూనే, శ్రమల్లో మనం అనుకుంటాం, నాకెందుకు వచ్చిన ఈ శ్రమలు అనుకుంటారా? ఎవరు అనుకుంటున్నారు? మన పాపం మంది ఏందయ్యా నాకంటే సంసోన్ అంటాడు, పోతే పనిలే, దేవుడే మరలా ఇస్తాడు మనకి. సంసోన్ లాంటి ధైర్యమే ఇచ్చాడు నీకు. ఆ పేరు నీకు పెట్టినందుకు అనుకోవాలి. హల్లెలూయా కదా. అన్నావా నువ్వు? ఏమన్నావు నువ్వు ఆ రోజు? ఇప్పుడు ఆ రోజు కాదు, ఇయ్యాలని ఏమంటావు? ఆమె ఏడ్చిద్దంటావా? హల్లెలూయా. బాధపడిద్ది, బాధ ఉంటుందిలే, ఎవరికైనా బాధ ఉంటుంది. చూస్తా 10 నిమిషాల్లో మరి ఆస్తి పోతే, మరి మనం సంపాదించుకుని వాటి మీద బ్రతుకుతూ ఉంటే అది పోతే ఎవరికైనా బాధ ఉండదా? కానీ మన దేవుడు ఉన్నాడు. మన దేవుడు మనకు తోడై ఉంటాడా లేదా? ఆ బాధల్లోనే, ఆ ఇబ్బందుల్లోనే తోడయ్యుండి, నిన్న పోతే మొన్న పోతే అంటుంది, మొన్న పోతే మంచి సాక్ష్యం ఇచ్చింది. ఏమని చెప్పింది? నాకు బరగడ్లు మళ్ళీ కొనుక్కోవటానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసిందండి అంది. ఏంది? ఎవరు ఒక్కళ్ళు కూడా ప్రార్థన చేశాం. సంసోను కోసం, సలోమి కోసం మనం ప్రార్థన చేశాం కాబట్టి ప్రార్థన ఆలకించాడు దేవుడు. వాళ్ళ బాధలను ఆలకించాడు. ఎమ్మన్నే వాళ్ళకి ఇబ్బంది పడకూడదని చెప్పింది. మనం ఇబ్బంది పడుతుంటే, ఆయన ప్రేమించే బిడ్డలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఉంటాడా? చూస్తూ ఊరుకునేవాడా? చూస్తాడు, ఆ బాధల నుంచి ఇడిపిస్తాడు. ద్వేషించారు, యోసేపును ద్వేషించారు. ఏం చేశాడు?
ఆ దేశానికే ఎక్కడైతే హింసల పాలయ్యాడో, ఎక్కడైతే జైలు పాలయ్యాడో, ఎక్కడైతే అవమానాన్ని పొందుకున్నాడో ఆ ప్రదేశంలోనే ప్రధానమంత్రిని చేసి మరలా ఈ అన్నలే ఆయన దగ్గరకు వచ్చేట్టుగా చేసి ఆయన అయ్యా మాకు తిండికి గింజలు లేవయ్యా అని చెప్పి అడుక్కునే పరిస్థితి తీసుకెళ్ళాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ప్రతిదీ చూసే దేవుడే మనని. ప్రతిదీ మనం ఏదో అనుకుంటా ఉంటాం, నాకెందుకు ఈ బాధ, ఈ ద్వేషాలు ఎందుకు, ఈ గోళ్ళు ఎందుకు అని అనుకుంటాం. కాదు, ప్రతిదీ చూస్తాడు. ప్రతి ఒక్కరి పరిస్థితిని చూస్తాడు. ఏ స్థితిలో ఉన్నారో చూస్తాడు. ఆ స్థితి నుంచి విడిపించి, ఆ బాధల నుంచి విడిపించి, ఎవరైతే ద్వేషిస్తారో ఆ ద్వేషించిన వాళ్ళ పట్ల వాళ్ళను కొద్ది కనికరించి మనల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా. చేస్తాడా లేదా? చేస్తాడన్నాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఎన్ని చూసాం మనం ఇప్పటికి? ఎన్ని తెలుసుకున్నాం? నోవాహు, నేను ఒక్కది క్లూయింగ్లో నాకు చెప్పాలి, లేకపోతే మీరు ఎంటకు పోయినకపోతే మూసేస్తావు ఆమెనంట, ప్రార్థన చేసేస్తా. హల్లెలూయా. ఏమని చెప్పుకున్నావు? నోవాహు నీతిని చూశాడు, యాకోబు పరిస్థితిని చూశాడు, ఇజ్రాయేలీల బాధను చూశాడు, లేయా ద్వేషించబట్టు చూశాడు, యోసేపు దేశించబడ్డాడు. అది కూడా లేయ దేశించబడిందంటే మళ్ళీ యోసేపు అనంగంలోనే మళ్ళీ లేక చెప్పాం కదా, మళ్ళీ యోసేపుకి కూడా చెప్పాలా? యోసేపు కూడా దేశించబడ్డాడు కదా. హల్లెలూయా. హాగరు శ్రమలను చూశాడు. 5వదిగా హాగరు శ్రమలను చూశాడు. చదవండి, ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం చదువు. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూసిన వాని నేనెక్కడ చూసిదను కదా అనుకొనెను. పైన చదువు, 7 నుంచి చదువు. యెహోవా దూత అరణ్యములో, చదవండి ఒకళ్ళు చదవండి, నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానెను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దాంతో చెప్పెను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా చేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దాంతో చెప్పెను. హల్లెలూయా. ఏం చేశాడు? హాగరు, శారాకి బిడ్డలు లేరు. అబ్రాహాము శారా దగ్గర పనిచేస్తుంది. శారాకి పెళ్ళైన తర్వాత దాదాపు 10 సంవత్సరాల వరకు బిడ్డలు లేకపోతే 10 సంవత్సరాల తర్వాత శారానే నా ద్వారా ఎదురుగా బిడ్డలు కలగట్లేదు కదా, హాగరుతో కలిసి ఉండానంటే, హాగరుతో కలిసి ఉన్నప్పుడు హాగర్ గర్భఫలాన్ని దేవుడు ముట్టాడు. హాగర్కి గర్భఫలాన్ని ముట్టాడు. గర్భఫలాన్ని, బిడ్డ కూడా కలగలా, గర్భఫలాన్ని ముట్టాడంతే. గర్భఫలాన్ని ముట్టిన తర్వాత శారాకేమొచ్చింది? అసూయ వచ్చింది. ఇక్కడ ఏమనుందాడా? ఇదిగో ఇక్కడ పైన చదవండి, 5వ వచనం చదువు. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రహాముతో అన్నో.
అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాతో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున, శ్రమ పెట్టింది శారా, హాగర్ని శ్రమ పెట్టింది. ఆ శ్రమ తట్టుకోలేక ఇక నేను ఉండనని చెప్పి పారిపోతా ఉంటే దేవుడు శారాతో, హాగర్తో మాట్లాడాడు. ఆ హాగర బిడ్డ ఇప్పుడు ఆ సంతానమే ఎవరు? ఇప్పుడు కింద ఉంది కదా చదువు, కింద ఉందిగా 11వ వచనం చదువు. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. హల్లెలూయా. నీ సంతానాన్ని కూడా విస్తరింపజేస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆ శ్రమ నుంచి విడిపించాడు. హాగరు శ్రమ చూశాడు, హాగరు బాధను చూశాడు. ఆ శ్రమల నుంచి చూడండి, గర్భవతి అయి పారిపోతూ ఉంటే ఎంత శ్రమ వస్తుంది చూడండి. ఒక్కతే గర్భవతి అయిన తర్వాత ఒక్కతే పారిపోతూ ఉంటే ఎంత శ్రమ పడుతూ ఉంటుంది. అప్పుడు దేవుడు చూసి, నువ్వు హాగరు, నీవు మరలా అబ్రాహాం దగ్గర పోయి ఆ శారాయితో అణిగి మణిగి ఉండు, నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. ఆయన ఏమని పేరు పెట్టమన్నాడు? ఇష్మాయేలు అని పేరు పెట్టమన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ముస్లిమ్స్ అంతా ఎవరు? హాగర సంతానమేనా? హల్లెలూయా. ముస్లిమ్స్ అంతా ఎవరు? వాళ్ళు మనకు బంధువులే, మన అన్నల దమ్ముల బిడ్డలమే. హల్లెలూయా. అవునా కాదా? మనం కానీ వాళ్ళు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, మనం వాళ్ళని ప్రేమిస్తాం కదా. మనం వాళ్ళని ప్రేమిస్తాం కానీ వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు. హాగరు శ్రమను చూసిన దేవుడు ఏం చేశాడు? హాగరు ఆ శ్రమ నుంచి విడిపించి సంతోషంగా మరలా అబ్రహాం దగ్గరికి వెళ్ళి, శారాయి చెప్పినట్టు విని అణిగి మణిగి ఉండు, నీ సంతానాన్ని కూడా నేను విస్తరింపజేస్తాను అని చెప్పి చెప్పాడు. గనక హాగరు శ్రమ నుంచి విడిపించాడు. నీవు శ్రమ పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? మనం శ్రమ పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? ఎవరు శ్రమ పడినా చూస్తూ ఊరుకోడు. ఆ శ్రమల నుంచి విడిపించే దేవుడే. విడిపిస్తాడా లేదా? ప్రతి క్షణము చూస్తున్న దేవుడే మన వైపు. హాగరు శ్రమ నుంచి శ్రమల్లో చూసిన దేవుడు నువ్వు పడుతున్న శ్రమలను చూడ్డా? సలోమి శ్రమ పడింది మొన్న, రెండో రోజు పోయా నేను, ఎంతో బాధతో ఉంది. కానీ దేవుడు ఎమ్మడిని ఏం చేశాడు? మరలా వారానికే గవర్నమెంట్ వాళ్ళ చేత ఆర్డర్ వేయించి మరలా బర్రెలు కొనుక్కునేటట్టుగా చేశాడు. హల్లెలూయా. చేశాడా లేదా? సాక్ష్యం చెప్పలేదండి. కొనుక్కున్నావు చెబుతావా? ఓకే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరు శ్రమ పడుతున్నా చూస్తా ఊరుకోడు. శ్రమల నుంచి విడిపించే దేవుడు, బాధల నుంచి విడిపించే దేవుడు, ఇబ్బందుల నుంచి విడిపించే దేవుడు, ద్వేషింపబడుతుంటే ఇబ్బంచే దేవుడు, పరిస్థితిని చూసి విడిపించే దేవుడు, నీతిని చూసి మన్నే ఇంకా రక్షించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని తెలుసుకున్నాం? 5 తెలుసుకున్నాం. 6వదిగా హిజ్కియా కన్నీటిని చూసిన దేవుడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వస్తుంది. చదువుకున్నావా? 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదువు. యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరానికి ఎక్కిపోవుదవు. హల్లెలూయా. ఏం చేశాడు? హిజ్కియా కన్నీటిని చూసి ఏమన్నాడు?
నీకు మరణకరమైంది వచ్చిందని చెప్పి ప్రవక్త ద్వారా నువ్వు మరణం అయిపోతున్నావు, నీ ఇంటిని సరి చేసుకో అన్నాడు. ఎమ్మడినే ఏం చేశాడు? ఆయన కన్నీటితో ప్రార్థన చేశాడు. కన్నీటిని ప్రార్థన చేసిన దేవుడు ఎమ్మడినే ఏం చేశాడు? ఎమ్మడినే జవాబు ఇచ్చేశాడు. ఆ వచ్చిన ప్రవక్త మరలా గడప దాటక మునిపే మరలా ప్రవక్త యెషయా నువ్వు పోయి హిజ్కియాకు చెప్పు, ఆయుష్ పొడిగించానని చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాను, అతను బాధపడద్దని చెప్పు. అతను ఆ కన్నీటిని చూడలేకపోయాడు దేవుడు. నీ కన్నీటిని కూడా చూడలేకపోతాడు దేవుడు. ఆయన బిడ్డలు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? హల్లెలూయా. ఆయన బిడ్డలు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాడా? ప్రార్థనకి జవాబిచ్చి ఇదిగో నేను నీకు తోడయ్యుండే దేవుడిని అని చెప్పి మన పట్ల ఆయన శ్రద్ధ వహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిస్థితిని మన స్థితిని మార్చే ఆ కన్నీటి ప్రార్థన మనకు చాలా అవసరం. మన పరిస్థితిని మన స్థితిని మార్చే ప్రతి విషయంలో ఆ కన్నీటిని నాట్యముగా మార్చేస్తాడు ఎమ్మడినే. ఎప్పుడైతే ఆ కన్నీటి ప్రార్థన హిజ్కియా కన్నీటి ప్రార్థన చూశాడు, ఎమ్మడినే ఇమ్మీడియట్గా జవాబు ఇచ్చేశాడు. నీకు నాకు మనందరికి కూడా కన్నీటి ప్రార్థన చేస్తుంటే జవాబు ఇచ్చి మన స్థితిని మార్చగల శక్తిమంతుడు ఆయన. హల్లెలూయా. ప్రతిదీ చూసే దేవుడే, ప్రతి ఒక్కరిని చూసే దేవుడే. నీ బాధల్లో ఉంటే ఇబ్బందుల్లో ఉంటే ప్రతిదీ హల్లెలూయా, హల్లెలూయా. చివరగా 7వదిగా 38 ఏళ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తులను చూసిన దేవుడు. హల్లెలూయా. ఏంది? 38 ఏళ్ల నుంచి పడి ఉన్న వ్యాధిగ్రస్తుడు. వాడు ఎవరు సహాయం అడగకుండా కోనేరు పక్కనే పడి ఉన్నాడు. వాడి దగ్గరకు పోయాడు. ఎవరు? దేవుడు ఆ కనుదృష్టి ఆయన మీద, వాడి మీద 38 ఏళ్ల నుంచి వాడు ఎవడ సహాయం లేకుండా కోనేరు పక్కనే పడి ఉండటం చూశాడు. వాడి దగ్గరకు పోయి ఏయ్ నువ్వు బాగుపడగోరుచున్నావా అని అడిగాడు. చదవండి యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 5-6 వచనాలు చదువు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడనూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. 38 ఏళ్ల నుంచి మంచి సీనియర్ వ్యాధిగ్రస్తుడు ఏమంటున్నాడు? ఏయ్ దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఏయ్ నువ్వు స్వస్థపరచగోడుతున్నావా అని అంటే వాడు ఏమంటున్నాడు? సాడీలు చెబుతున్నాడు. అయ్యా నన్ను దింపేవాళ్ళు ఎవరు లేరయ్యా. ఈడంతటి ఈడు కొద్దిగా అంగుళం కాదు ఓరికి అంత గోరంత కదులుతా ఉన్నా కూడా 38 సంవత్సరాలంట. 38 ఆ ఒక్కరో దాంట్లో బాలేడా? కానీ వీడికి జరుగుతుంది. కానీ అట్లాంటి వాడిని కూడా దేవుడు చూసిన దేవుడు. అట్లాంటి వాడికి అన్నీ జరుగుతూ ఉన్నాయి. వ్యాధిగ్రస్తుడే కానీ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆయన నామం మహిమపరచాలబడాలి కనుక ఆ వ్యాధిగ్రస్తుడిని చూసిన దేవుడు ఆ వ్యాధిగ్రస్తుడి దగ్గర పోయి నీవు లేచి నీ పరిపెత్తుకొని పరిగెత్తు అన్నాడు. నీ పరిపెత్తుకొని పరిగెత్తు అని చెప్పి ఆ వ్యాధి ఆ 38 సంవత్సరాల సీనియర్ వ్యాధి నుంచి విడుదల కల్పించాడా లేదా? అడిగాడా వాడేమన్నా? అయ్యా నువ్వు నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేశాడా వాడేమన్నా? ఎవరు నన్ను అడిగాడా? ఎవరిని అడగలా, దేవుణ్ణి అడగలా, ప్రార్థన చేయలా. కానీ దేవుడు వాడి వైపు చూశాడు. వాడిని క్షమించాలనే ఆలోచన దేవుడికి వచ్చింది. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు, ఇకనైనా సంతోషంగా కొంతకాలం బ్రతుకుతాడు అని వాడిని బాగుపరచాలని చూశాడు దేవుడు. చూడండి, కొంతమంది కఠిన హృదయాలు ఉంటాయి. కఠిన హృదయాలు అంటే దేవుడిని అడగకుండానే దేవుడు ప్రేమించే వ్యక్తులు కొంతమంది ఉంటారు.
దేవుణ్ణి అడగరు, అడగాల్సిన అంత అవసరం లేదని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళ దగ్గరికే దేవుడు పోయి ఏం చేస్తాడు? అద్భుతం చేసి 38 ఏళ్ళని పడి ఉన్న వ్యాధిగ్రస్తుడిని చూసిన దేవుడు అట్లాంటి వ్యతిరేకం కూడా కాదు, ఏమి అడగని వాడిని చూసిన దేవుడు మన వైపు చూడ్డా, మనం ప్రాధేయపడుతుంటే మన వైపు చూడ్డా, మనం కన్నీళ్లు వీడుస్తుంటే మనం చూడ్డా, మనం విశ్వాసం ఉంచుతుంటే మనం చూడ్డా, ప్రతి ఒక్కరిని చూసే దేవుడు. మనలో మనం చెప్పుకోలేని వ్యాధులుంటాయి, మనలో మనం చెప్పుకోలేని పక్కాళ్ళకు చెప్పుకోలేని వ్యాధులుంటాయి, అది చూడ్డా దేవుడు. మొన్న దాసరిపాలెంలో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చింది. వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి గడ్లేసినంత ప్రార్థన చేయాలి, ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి కావాలి, చెప్పుకోలేని పరిస్థితి కదా, ఎక్కడో మనకు అనవసరం. అది ఆ గడ్డ గురించి ప్రార్థన చేయాలి, తల పెట్టి చేయి ప్రార్థన చేయబెట్టి ప్రార్థన చేసి అది చూసిన దేవుడు అదే ఆ పరిస్థితి నుంచి విడిపించడా? ఇట్లాంటివి చెప్పుకోలేని మన లోపల ఉన్న బాధలు ఇంకా ఉంటాయి. ఆ చెప్పుకోలేని పరిస్థితిని కూడా చూసే దేవుడు మన దేవుడు. ప్రతి విషయంలో మనకి తోడై ఉండే దేవుడు. ఆ కనుదృష్టి ఎప్పుడు కూడా, ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా మన మీదే ఉంటుంది. మొట్టమొదటగా నోవాహు, పెద్దగా చెప్పాలి, నోవాహు నీతిని చూసిన దేవుడు. పెద్దగా చెప్పండి. యాకోబు పరిస్థితిని చూసిన దేవుడు, ఇజ్రాయేలీల బాధను చూసిన దేవుడు, లేయా ద్వేషించబట్టు చూసిన దేవుడు, హాగరు శ్రమలను చూసిన దేవుడు, హిజ్కియా కన్నీటిని చూసిన దేవుడు, 38 ఏండ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుని చూసిన దేవుడు, నన్ను కూడా చూస్తున్న దేవుడు. పెద్దగా చెప్పండి మాట. ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడే. మనం ఏదో ఆలోచనలో ఉండి ఏడాడుకోపోయి ఏదో ఒకటి దేవునికి వ్యతిరేకంగా చేయాలని చూస్తున్నాడంట్లే. ఈ సమయంలో ఆయన తల ఇటు తిప్పుకొని చూస్తున్నాడే ఉంటాడులే, ఈ వెనకమాల కనపడదు కదా, ఈ వెనకమాల మనం ఇది చూస్తాడా అని అనుకోవద్దు ఎవరు కూడా. ప్రతి క్షణము ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా ప్రపంచము నలుదిక్కులా కూడా ప్రతి ఒక్కరిని చూసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నన్ను చూడలే అనుకోవద్దు ఎవరు కూడా. మనము ఏ పరిస్థితుల్లో మార్చగల శక్తిమంతుడు మన దేవుడు. ఏ పరిస్థితినైనా చూసే దేవుడు, ఆ పరిస్థితి నుంచి విడిపించగల దేవుడు, ప్రతిదీ చూస్తున్న దేవుడు. ప్రతిదీ ఆయన కరుమైనగా ఏది ఉండదంట. చూడండి, జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు. ఆయన విశ్వాసం ఉంచిన బిడ్డల్ని ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు. నా బిడ్డలు ఏ విధమైన స్థితిలో ఉండారు, ఆ స్థితిని నేను ఎలా మార్చాలి, ఏ విధంగా నా బిడ్డలు సంతోషంగా బ్రతకాలి, ఏ విధంగా వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి మనకు ఆలోచన ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసుకుంటూ, విశ్వాసంతో కూడిన ప్రార్థన అంటే ఓరికి చూస్తూ ఉంటాడు అనుకోవాకండి, విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసుకోవాలి. మనం నిత్యం కూడా మన పరిస్థితిని మార్చాలంటే, మన స్థితిని మార్చాలంటే, మన వైపు చూడాలంటే మనం విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నీ వైపు చూసి నిన్ను బలపరిచి, నిన్ను ధైర్యపరిచి, నీ ఉన్న స్థితి నుంచి మార్చేసి నేను నీకు దేవుడినై ఉన్నానని చెప్పి రుజువుపరుచుకుంటాడు. ఆయనే బలమైన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఇవన్నీ వీళ్ళందరినీ నోవాహును చూసిన దేవుడు, యాకోబును చూసిన దేవుడు, ఇజ్రాయేలును చూసిన దేవుడు, లేయాను చూసిన దేవుడు, హాగరును చూసిన దేవుడు, హిజ్కియాను చూసిన దేవుడు, 38 ఏళ్ల సీనియర్ వ్యాధిని చూసిన దేవుడు నిన్ను చూస్తాడు. కానీ నీలో విశ్వాసం ఎంత ఉందా అని చూస్తాడు. నీలో విశ్వాసంతో దేవుని భక్తి చేస్తున్నావా, లేకపోతే ఏ విధమైన ఆ ప్రార్థన కూడా ఎలా చేస్తున్నావు అని చూస్తాడు.
ఆ ప్రార్థన అంగీకరించి నీ ప్రార్థన అంగీకరించాలంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసుకోండి. దేవుడు నీ వైపు చూసి నీ స్థితిని మార్చి నువ్వు ఏ ఆశతో దేవుని సన్నిధికి వస్తున్నావో ఆ ఆశను తీరుస్తాడు. ఏ విధమైన బలహీనత, చెప్పుకోలేని బలహీనత ఉండొచ్చు, ఆ బలహీనతలు కూడా తీసేస్తాడు. నలుగురిలో మనం చెప్పుకోలేని బలహీనతలు ఉంటాయి. ఊర్లో మనం ఎవరికి చెప్పుకోకూడదే అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఆ బలహీనతల నుంచి కూడా విడుదల కల్పిస్తాడు. ఆమెకి ఈ బలం అంటగా, ఆయనకి ఈ బలహీనత ఉందంటగా అని అనుకోకుండా ఉండాలంటే దేవుడికి మనం అప్పచెబితే దాని నుంచి విడుదల కల్పిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని చూసే దేవుడే. ప్రతి ఒక్కరి పట్ల ఆయన కనుదృష్టి ఎప్పుడూ ఉంటుంది. రేత్రేం పగళ్ళు, రేత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. నేను పడుకున్నానుగా, వాళ్ళు పడుకున్నారులే. కొంతమంది ఏం చేస్తారు, పడుకున్నప్పుడు ఏం చేస్తారు, పక్కింటి వాళ్ళు కూడా పడుకున్నారుగా అని వాళ్ళు ఏం చేస్తారు. ఒక ఉదాహరణ చెబుతాయనండి. నేను పత్తి వ్యాపారం చేసేటప్పుడు ఒక ఎస్టేట్లో దాదాపు 7-8 మిల్లుల నిండా కూడా స్టాక్ పెట్టా. 7-8 మిల్లుల నిండా స్టాక్ పెట్టా. ఒకడున్నాడు మా దగ్గరికి, మా పక్కనే మా ఇంకో మిల్లు పక్కన వర్క్ వేసుకుంటూ ఉంటాడు. వాడు రేత్రి ఇప్పుడు మామూలుగా డే అండ్ నైట్ వర్క్ జరుగుతూనే ఉంటుంది. పత్తిని ఏం చేస్తారంటే దూది ఇత్తనాలు సపరేట్ చేస్తూ ఉంటారు. దూదిని ఏంటంటే పెద్ద పెద్ద బోరాల్లో దొక్కి బయటకు దొర్లిస్తూ ఉంటారు. ఈడేం చేస్తాడు అనుకుంటే బాగా అర్ధరేత్రి చూస్తాడు, 2-3 బోరాలు ఇటు దొర్లిస్తాడు. వాడి వైపు చూసి దొర్లించుకుంటాడు. వాడికి మంచి పేరు, రేత్రి బోరాలు మారుతాడని చెప్పి వాడికి మంచి పేరు. వాడు ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయాడు. హల్లెలూయా. వాడి పరిస్థితి మరి ఘోరమైన పరిస్థితిలో ఉంది. భార్య చనిపోయింది, బిడ్డలు అడుక్కు తింటున్నారు, ఈడు కూడా అంత ఘోరమైన స్థితిలో ఉన్నాడు. అన్యుడే పూర్తిగా. చూడండి, ఇది ఎందుకు చెప్పానంటే ప్రతిదీ దేవుడు చూసే దేవుడే. మనం కూడా ఓరికి ఏముందలే ఈ ఒక్కరవేగా, ఓరి గడ్డిని ఉదాహరణ చేసుకోండి. ఇంతకుముందు చెప్పా 1-2 సార్లు ఈ గడ్డి బాగుందే, ఇది నా బర్రెలు మేమేస్తే ఇలా బర్రెలు టిఫిన్ నిండా పాలు ఇస్తాయే అని చెప్పి పక్కాళ్ళ గడ్డి బాగుందని చెప్పి నీ గడ్డి తక్కువగా ఉందని చెప్పి పక్కాళ్ళ గడ్డి తీసుకెళ్ళావనుకో, బర్రెలు ఆ పూటకు పాలు ఇస్తాయి. మరుసటి రోజు జాగ్రత్త. మనం అట్లాంటి చిన్నయే దేవుడు మనం చూస్తూ ఉంటాడు. మనకు చిన్న బలహీనత మనకి మన మనస్సు ఎట్లాంటిది, సంచలమైన మనస్సు అంట. పాస్టర్ గారు చెబుతుంది. హల్లెలూయా. నువ్వు చెప్పావని చెప్పాలే. హల్లెలూయా. సంచలమైన మనస్సు అంట. చూడండి, నిజమే. మన మనస్సు నలుదిక్కులు అటు పోతూ ఉంటే నలుదిక్కులో పోద్ది, ఎట్లా పోతూ ఉంటుంది. మనం ఏడే ఉంటాం, చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఏముందో ఏం తీసుకెళ్దామా, ఎట్లా ఉంటుందా అని చెప్పి. మన ఎప్పుడు కూడా 24 గంటలు డే అండ్ నైట్ ప్రతి క్షణము మనం చూస్తున్న దేవుడు. మన మంచి కోరే ఆయన మనం విశ్వాసంతో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, విశ్వాసంలో స్థిరమై ఆయన ఆరాధించుకుంటూ ఉంటే, ఆరాధన సమయంలో కానీ మనం విశ్వాసంతో మనం అడిగితే మన స్థితిని మార్చే శక్తిమంతుడు మన ఎదురుగా ఉంటే మనకు వేరే ఆలోచనలు వద్దు. ప్రతి క్షణము మనం చూస్తున్న దేవుడు, మన స్థితిని మార్చే దేవుడు. ఉదాహరణకి నేను మన ఎదురుగా వీళ్ళిద్దరే ప్రస్తుతం జరిగిన ఒక కార్యం జరిగింది కనుక నేను చెప్తున్నా. సంసోను సొలొమోను వీళ్ళిద్దరికి ప్రస్తుతం 4 రోజుల్లోనే, వారం రోజుల్లోపే కార్యం జరిగిందా లేదా? అదే ఇప్పుడు జరగలేదనుకో, సొలొమోను ఇంటికాడే కూర్చొని పాస్టర్ గారు కూడా రాలేదే నా దగ్గరికి అయ్యో అని ఏడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఇలా వచ్చాం. కానీ కొద్దిగా బాధ ఉంటుంది, ఇంకా బాధ ఉంది, అయిపోయి నేను బాధ ఉంటుంది కానీ ఉంటుంది. కానీ దేవుడు సహాయం చేస్తాడా లేదా?
మన దేవుడు నేను మీతో ఉండే దేవుడిని చెప్పి రుజువుపరుచుకుంటాడు. మనం చేసిన ప్రార్థన ఆలకిస్తాడు, ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. బాధపడద్దు ఎవరు, నాకు శ్రమ ఉంది, నాకు బాధలు ఉన్నాయే, నన్ను ద్వేషిస్తున్నారే, నన్ను ఎలియేస్తున్నారే, నన్ను రకరకాల బాధలు పెడుతున్నారే ఈ లోకం అని ఎవరు కూడా ఏ బాధలో ఏ శ్రమ వచ్చినా కూడా తట్టుకునే శక్తిని మనకు దేవుడు ఇస్తాడు. మనలో ఆ ధైర్యం ఉండాలి. నా దేవుడు నాకు తోడై ఉంటాడు, నా దేవుడు నా బాధల నుంచి విడిపిస్తాడు, నా శ్రమల నుంచి విడిపిస్తాడు, నన్ను సజీవుడిగా ఉంచుతాడు, నాలో ఉన్న బలహీనతలు కూడా తీసేస్తాడు అనే ఆలోచనతో దేవుని వైపు చూసి దేవునికి మొక్కుబడి చెల్లించుకుంటూ ఆయన విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటా ఉంటావో అప్పుడు నీ కార్యాన్ని సఫలం చేసి నీ వైపు నేను చూస్తున్న దేవుడిని అని చెప్పి రుజువుపరుచుకుంటాడు. హల్లెలూయా. కొద్ది మాటలు మనందరిలో ఫలించును గాక. చూచుచున్న దేవుడు